ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామ పంచాయతీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు శృతిరెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటును తెలుగుదేశం పార్టీకి వేయించి మామయ్యను గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నిలిచిపోయిన ఎన్టీఆర్ గృహాలు, డ్రైనేజీలు వంటివి బాగు చేయిస్తామని హామీ ఇచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సహాయం చేసి ఉన్నారని, గెలిస్తే ఇంకా మంచి పనులు చేసి సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధికి సోమిరెడ్డి కృషి చేస్తారని ఆమె తెలిపారు. ప్రతి గడప తొక్కుతున్నాను, తొక్కి అందరినీ మామయ్య గారిని గెలిపిమంటున్నాను. నేను అడగక ముందే ప్రతి ఒక్కరూ చాలా మంచి స్పందన చూపించి మేము తప్పకుండా ఈసారి వేసి మిమ్మల్ని మీరు అసలు అడగనవసరం లేదని చెప్తున్నారు. ఓట్ కోసము అంత మంచి స్పందన కనిపిస్తుంది. ఇక్కడ మామయ్య గారు చాలా మంచి పనులు చేశారు. ఇక్కడ మన హయాంలో, మామయ్య గారి హయాంలోనే ఇక్కడ చాలా మందికి ఇండ్లు ఇప్పించాము, ఇండ్లు పట్టాలు ఇండ్లు కట్టించాము. ఇంకా చాలా మన ప్రభుత్వం మారినందుకు ఇంకా చాలా ఇండ్లు బాకీ పడ్డాయి, అవి కూడా కట్టించేస్తాము మన ప్రభుత్వం రాగానే. అట్లే చాలా డ్రైనేజ్ ఇష్యూ కనిపిస్తుంది. వాటర్ అవుట్లెట్ ఇక్కడ ఎక్కడా లేదు. సో ఆ డ్రైనేజ్ ఇష్యూస్ మనుబోల్ టౌన్లో ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయో అవే ఇష్యూస్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. సో ఆ డ్రైనేజ్ ఇష్యూస్ తప్పకుండా చేస్తాము, సార్ట్అవుట్ చేస్తాము. అట్లే ఇక్కడ మామయ్య గారు చాలా మంచి పనులు చేశారు. ఇక్కడ స్కూల్ కట్టించాము, స్కూల్కి మళ్ళీ అంగన్వాడీ ఇది కూడా చేయించాము. స్కూల్కి లింక్ రోడ్లు, ఇక్కడ పొలాల్లో పోవడానికి లింక్ రోడ్లు కట్టించాము. సో ఇక్కడ ప్రజలకు ఏ సమస్య రాకుండా మామయ్య గారు గెలిచాక వాళ్ళకి అన్నీ సమకూర్చుతామని ఈరోజు మాటిస్తున్నాను.